నా సైడ్ నుంచి ఫస్ట్ వస్తున్న వాళ్ళు దారా. ఓకే, ఈ రౌండ్ ఏంటంటే మీకు కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిస్తే ఫస్ట్ బజర్ నొక్కండి, అప్పుడు మైక్ తీసుకుని ఆన్సర్ అయిపోయారు. క్రిస్ గేల్ ఏ దేశానికి సంబంధించిన ఆటగాడు? వెస్ట్ ఇండీస్. అండ్ ఇట్స్ స్కోరింగ్ టైమ్. గోవిందా గోవిందా. కాదురా, నువ్వు డాన్స్ ఎందుకు వేస్తున్నావు ఇప్పుడు? వాళ్ళకి మైనస్ పాయింట్ వచ్చింది కానీ ఒకటే, మనకేమైనా ప్లస్ వచ్చిందా? వచ్చిందిగా ఒకటే. ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పింది ఏంటిది? ఇద్దరు స్కోర్స్ మళ్ళీ మొదటి నుంచి. దీని అర్థం ఏంట్రా? ఇద్దరు కోర్లు సమానం. సమానం ఎలా వద్దురా? మొదటి నుంచి అంటే మళ్ళీ 0 నుంచి మొదలెట్టాలి. సమానం కదా, 0 కూడా సమానంగా చేశారు. అవునండా? అలా పైకి వెళ్ళమ్మా అక్కడికి. గోవిందా గోవిందా. రీసెంట్ హిలేరియస్ కామెడీ మూవీ F2 మూవీ డైరెక్టర్ ఎవరు? వెంకీ అట్లూరి. గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా. తెనాలి రామకృష్ణ గారు ఏ రాజు యొక్క ఆస్థాన కవి? శ్రీకృష్ణదేవరాయలు. మ్యూజిక్. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎవరు? ఒక కవి అవతాని, ఒక కవి అవతాని. తెనాలి రామకృష్ణ గారు ఎవరు? తెనాలి రాజకృష్ణ. తెనాలి రాజకృష్ణ కవి. తెనాలి రాజకృష్ణ. ఇట్స్ స్కోరింగ్ టైం. వాళ్ళు మన స్కోర్ 3 నుంచి 0 చేస్తే వి ఆర్ విత్ 250 పాయింట్స్. హులా లా 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 తో హులా లా ఇవలే హే హే కాలో తేలే లా హోరు గాలి లా వచ్చరా నిన్ను నర్చి పోరు వెట్ట వచ్చరా ఆరామగా కలిసి వచ్చరా ఇదేలే తరతరాల చరితం జ్వలించే వెరీ సింపుల్ అమ్మా. ఫైర్ ఇంజిన్ ని తెలుగులో ఏమంటారు? అగ్నిమాపక యంత్రం. ఓకే, ఇట్స్ స్కోరింగ్ టైం. 500 మా స్కోర్. ఆపోజిట్ టీమ్ నుంచి ఇద్దరు నువ్వు. రారా చెప్తా. కేజీఎఫ్ సినిమా హీరో పేరేంటి? యష్. యష్. వాడు కరెక్ట్ చెప్పాడు, వాడు ప్రొనౌన్సింగ్ రాదు పాప. కరెక్ట్ అంటే ఓకే, మే హ్యాపీ, మాకు ఇస్తారంటే. కరెక్ట్ చెప్పాడు. సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, ఇలాకా తేరా భాయ్. అరే హా కనియా రే హా. స్కోర్ ఎక్స్చేంజ్. ధీరా 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 ధీరా
నీకేమర్థమైందిరా? అర్థం కాలేదన్నా, అర్థం కాలేదన్నా. స్కోర్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? వాళ్ళ స్కోర్ మనకి ఇవ్వడం. వాళ్ళ స్కోర్ మనకి ఇవ్వడం, మన స్కోర్ ఇవ్వద్దు వాళ్ళకి. ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. అరే నువ్వే రారా చెప్తా. వెరీ ఈజీ క్వశ్చన్. యువర్ క్వశ్చన్ ఇస్ ఛత్రపతి అని బిరుదున్న రాజు పేరేంటి? ఛత్రపతి శివాజీ. సామా మ్యూజిక్. It's points time. 1 minute లో ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్తే అన్ని పాయింట్స్ ఇంటూ 10. మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ. నువ్వు చెప్పకపోతే మా అబ్బాయి తీసుకొని చెప్తాడు. ఎన్ని పాయింట్లు చెప్తా, ఎన్ని పాయింట్లు ఇస్తావు? మరి చెప్తావు నువ్వు? ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు చెప్తా. ఈ అబ్బాయి ఎన్ని పేర్లు చెప్తే అన్ని పాయింట్స్ ఇంటూ 10 ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. చెప్పు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, కందుకూరు వీరేశలింగం. ఏంటి అమ్మ చెప్తాను, నువ్వు 2 యాడ్ చేసి చెప్పడానికి నేను చెప్పేస్తానన్నా నువ్వు. ఏవైందమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. సో ప్రతి ఆగస్టు 15కి జెండా ఎగరేయడం కాదు, ఆ జెండా మనం ఎంత హ్యాపీగా ఎగరేసినట్టు దానికి కారణమైన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది, ఎన్నో వందల మంది, ఎంతో వేల మంది త్యాగం. వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ఫైట్ చేస్తే మనకి ఈ ఫ్రీడమ్ వచ్చింది. మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అంటే, ఒక అల్లూరి సీతారామరాజు గారు కానీ, బాలగంగాధర్ తిలక్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇలాగ అంటే చాలా మంది ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్. అందరి గురించి మనం తెలుసుకోవాలి. సుత్తిన ఫ్లాగ్ ఎగరేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేస్తే కాదు, వాళ్ళందరి త్యాగం వల్ల ఇవాళ మనందరం హ్యాపీగా ఉంటున్నాం. మన ప్రీవియస్ జనరేషన్ హ్యాపీగా ఉంది, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మన దేశానికి సంబంధించి రియల్ హీరోస్ అంటే మనకి వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఒక్కసారి వాళ్ళందరికీ సెల్యూట్. అండ్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని మనం ఎంత బాగా ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంటే దానికి కారణం మన ఇండియన్ ఆర్మీ. ఇవాళ మనం ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నాం అంటే సరిహద్దుల్లోని రాత్రి పగలు నిద్ర లేకుండా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కాపాడుతున్నారు. సో మన ఇండియన్ ఆర్మీ కూడా ఒకసారి గ్రేట్ సెల్యూట్, గ్రేట్ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం అంత ఫైట్ చేసి మనకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. కానీ ప్రూవ్ అయింది మేము అబద్ధాలు ఆడం, నిజాలు చెప్తాం, నిజాయితీగా ఉంటామని. గాట్ ఇట్? ఓకే, మీరు గెలిచారు కానీ నిజం గెలవలేకపోయింది. పర్లేదు, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇట్ హ్యాపెన్స్. వంకర్ టింకర్ మాటలు మాట్లాడితేనే నిన్ను తొయ్యాల్సి వస్తుంది. చూడమ్మా, అన్ని సినిమాలు హిట్ అవ్వు, కొన్ని ఫ్లాపులు ఉంటాయి, కొన్ని హిట్లు ఉంటాయి. కానీ తిరిగి వచ్చినప్పుడు కూడా కొడతాం కదా మనం హిట్, అది బాగా సమాధానం ఇస్తుంది అనమాట. ఓకే, గెలిచావు. పోనీ మీరే నిజాలు చెప్తారు, మేము అబద్ధాలు ఆడతాం. హ్యాపీ? సో మేము హ్యాపీ కాబట్టి మా కోసం ఒక బెల్లీ డాన్స్ చేస్తే మేము ఎంజాయ్ చేస్తాం. Who is that? You. Me? Yeah. But you, why? You are my slave. You should do anything. ప్రపంచం అంతా ఫ్రీడమ్ వచ్చింది కానీ నీకు సెటిల్ ఇప్పుడు ఫ్రీడమ్ లేదు. సో do whatever we want. Go. సరే, ఇప్పుడు నేను ఓడిపోయాను కాబట్టి నువ్వు బెల్లీ డాన్స్ చేయమంటే నేను వేస్తాను. నెక్స్ట్ నువ్వు ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు నేను ఏం చేయమంటే అది చేయాలి. తమ్ముడు, మన నెక్స్ట్ ఓడిపోయినప్పుడు వెళ్ళి డాన్స్ చేస్తావా చెయ్యవా? మనకి ఇంత సీరియస్ డెసిషన్లు ఎందుకు? హ్యాపీగా వెళ్ళిపోదాం, ఓకేనా?